హాయ్ అండి. ఈరోజైతే ఇల్లు అయితే షిఫ్ట్ అవుతున్నామండి మేము. ఇవన్నీ ఇక్కడ సామాన్లు అయితే అన్నీ సర్ది పెట్టేసాం. అంటే గిన్నెలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఇలా మూటలు కట్టేసి అయితే ఉంచామండి. కానీ ఇంటికైతే బాగా అలవాటు పడిపోయి ఉన్నామండి. అంటే ఎదురుగానే పొద్దున్నే లెగవగానే వేప చెట్లు అయితే ఉంటాయి, చాలా చల్లటి గాలి వస్తుంది. మేమైతే ఎక్కువసేపు బయటే కూర్చునే వాళ్ళం, నేను మా వారు. ఇలా అయితే గిన్నెలు అయితే సర్ది పెట్టేసాం. అలానే ఇంట్లో కూడా కొన్ని సామాన్లు కూడా సర్ది పెట్టాం. ఎక్కువగా ఈ మెట్టి దగ్గర అయితే కూర్చొని నేను వీడియోస్ అయితే ఎక్కువ తీసుకునేదాన్ని అండి. అంటే రీల్స్ కానీ లేకుంటే షార్ట్ వీడియోస్ అలా తీసుకునేదాన్ని. కాకపోతే ఇక్కడ కొంచెం వాటర్ ప్రాబ్లం ఉంటుందండి. ఇంక అందుకని నేనైతే ఎప్పుడు డ్రమ్కి వాటర్ పట్టి ఉంచుకునేదాన్ని. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాటర్ రానప్పుడు ఇంకా యూజ్ అవుతుందని. ఇంకా పొద్దున్నేనండి, పిల్లలు అయితే ఇంకా నిద్ర కూడా లేగలేదు. ఇంకా ఈ సామాన్ ఇంక ఇవన్నీ అయితే సర్ది పెట్టేసాం. ఇక్కడైతే ఇంకా మా అమ్మ కూడా అయితే వచ్చింది. అంటే పిల్లలతోటి అవ్వదని చెప్పి ఇలా సర్దుకోవటం అని ఇంకా పిలిస్తే రమ్మంటే వచ్చింది అమ్మ కూడా. ఇంకా అక్కడ మొత్తం క్లీన్ చేస్తుంది. పిల్లలు అయితే ఇలా పడుకుండిపోయారు, ఇంకా లేగలేదండి పిల్లలు అస్సలు. ఇంకా ఇక్కడ చూసారా, ఈ రూమ్ నిండా సామాన్ ఎలా అయితే ఉన్నాయో. ఇంకా మంచం కూడా అయితే విప్పలేదండి. ఇంకా బీరువాలో బట్టలు అవన్నీ అయితే ఒక పెద్ద సూట్ కేస్కి అయితే పెట్టేసాం. ఇంకా రెగ్యులర్గా కట్టుకునే బట్టలు అవన్నీ అయితే ఇలా బస్తాల్లో పెట్టి అయితే ఉంచేసాం. వీటికైతే ఏదైనా తాడులు కడదామని చెప్పి ఇంకా అలా ఉంచాం. అంటే మాకు క్వార్టర్స్ ఇచ్చారండి, కంపెనీ క్వార్టర్స్, అందుకని షిఫ్ట్ అవుతున్నాము. అయితే ఇంకా ఇక్కడికి కొంచెం దగ్గరే, ఒక 5 మినిట్స్ కూడా పట్టదు. ఇంకా అందుకే దగ్గరే కదా అని చెప్పేసి మామూలుగా ఇలా ప్యాకింగ్ చేసాం. ఇంకా అలా అట్టపెట్టలో ఏం కాకుండా మామూలుగా ఇలా బస్తాల్లో అయితే వేసేసామండి. ఇంకా మిషన్లో అయితే బట్టలు ఉన్నాయి. సరే ఇంకా వారేసి సాయంత్రం మళ్ళీ వచ్చి తీసుకొని వెళ్దాంలే అయితే అనుకున్నాం. పైన ఉన్న సామాన్ మొత్తం అయితే తీసేసామండి. ఇంక కింద అయితే ఇవి ఉన్నాయి. అలానే ఇంకా ఏంటంటే ఈ ఇంటికైతే బాగా అలవాటైపోయామండి. అలవాటైపోయాం. ఇంకిప్పుడు ఎళ్ళాలంటే కొంచెం అదొక బాధగుంది. ఇంటికి అలవాటైపోయాం. ఇక్కడున్న మనుషులకు కూడా మంచిగా అలవాటయ్యాం. మంచిగుంటున్నాం అనే టయానికైతే ఇంకలా అక్కడికైతే ఎళ్ళాల్సొస్తుంది. తప్పదు గదా! ఇంకింతింత రెంట్లు కట్టుకొని ఇలా ఉండే బదులు ఇంకక్కడ మొత్తం ఫ్రీయే కాబట్టి అక్కడికెళ్ళిపోవటమే బెటర్ అని చెప్పేసి అక్కడికైతే షిఫ్ట్ అవుతున్నాము. ఇంకా చాలా మందికైతే అసలు ఆప్షన్ గూడా ఇవ్వలేదండి. మాకైతే ఇంకా ఎట్లనో ఆప్షన్ అయితే ఇచ్చారు గాబట్టి, చక్కగా యూజ్ చేసుకోవడమే బెటర్ అనిపిస్తుంది. అలానే కాకపోతే కొంచెం ఎక్కడో తెలియని ఫీలింగ్, ఇన్ని ఇయర్స్ ఉన్నాం గదా! మేము ఈ రూమ్‌లోకొచ్చేసి 4 ఇయర్స్ అవుతుంది. ఇంకా అది కొంచెం ఫీలింగ్ అయితే ఉంది. ఇంటిని మిస్ అవుతున్నాం. మళ్ళీ ఇటు సైడ్ వస్తామో లేదో అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇటు సైడ్ అంటే మేము ఒకవేళ కొంపల్లి ఎళ్ళాలి అంటే ఇక్కడి నుంచి అంటే ఇది దాటేసుకొనే ఎళ్దాం. కాకపోతే పర్టిక్యులర్‌గా ఇక్కడికైతే రాము గదా! మామూలుగా అయితే ఇది దాటేసుకొనే ఎళ్ళాలి. అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండేదానికని ఇప్పుడు ఎళ్ళేదానికొచ్చేసి 1 కిలోమీటర్ ఉంటదండి అంతే. బై వాక్ కూడా అయితే ఎళ్ళొచ్చు. కాకపోతే ఇంకా ఇక్కడికి పని కట్టుకొని అయితే ఇక్కడికైతే రాలేము. మామూలుగా ఏదైనా షాపింగ్‌కి అలా వస్తే దీన్ని దాటేసుకొని ఎళ్ళిపోతాము. అదండి కొంచెం మిస్ అవుతున్నాము ఇంటిని. అలానే రూమ్ చాలా చిన్నదైనా గానీ, ఇంక మేము అట్లా అడ్జస్ట్ అయ్యామండి. ఎందుకంటే ఈ రూమే కొంచెం అసలు బయట రెంట్లు చాలా ఎక్కువున్నాయి. ఈ రూమ్ రెంట్ గూడా వచ్చేసి మాకు 5 పవర్ బిల్లుతో వచ్చేసి 6,000 పడుతుంది. 6,000 ఇంకా అలా అనుకోని ఇంకా పెద్ద రూమ్‌లో అయితే ఇంకా ఎక్కువనే అవుతది రెంట్ అని చెప్పి, ఇంకా మేమైతే వేరే రూమ్‌కి అసలు షిఫ్ట్ అవ్వలేదు. రావటం ఈ రూమ్‌లోకే వచ్చేసాం. ఇంక ఈ రూమ్‌లోనే ఉన్నాం. అలానే ఇంకిప్పుడైతే అటువైపు ఇంకా అలా ఆఫర్ వచ్చిందని చెప్పేసి అటు కంపల్సరీగా అయితే ఎళ్ళాల్సొస్తుంది. చాలా మందన్నారు రూమ్ చిన్నగుంది గదా! చేంజ్ అవ్వచ్చు గదా! అని. నేనేమనుకున్నానంటే 10,000 కట్టినా, 15,000 కట్టినా రెంటిల్లే అవుతది. రెంటిల్లే అవుతది గదండీ! మన ఓన్ హౌస్ అయితే అవ్వదు గదా! అలానే మాకెవరన్నా చుట్టాలంటే ఎక్కువొచ్చేది అమ్మ వాళ్ళే గాబట్టి, అమ్మ వాళ్ళొచ్చినా ఒక 2 డేస్ కన్నా అయితే ఎక్కువైతే ఉండరు. అలానే అని చెప్పి ఇంక మేమైతే తీసుకున్నాం. మాకైతే ఇది కరెక్ట్‌గా బానే సరిపోయింది. ఎవరెన్నన్నా గాని నేనైతే అసలు రూమయితే చేంజ్ అవ్వలేదండి. ఎందుకంటే ఆహ్, ఇప్పుడు 1000 ఎక్కువ పెట్టినామనుకోండి, ఆ 1000కి ఇంట్లో ఏదో ఒక ఖర్చులెళ్ళిపోతాయి. మంత్లీ సరుకులు. దానికి ఇంకో 500 యేసుకుంటే 1500కి రైస్ బ్యాగే వచ్చిద్దన్నట్లుగా ఆలోచించేదాన్ని నేను. అందుకని ఇంకా రూమయితే చేంజ్ అవ్వదలుచుకోలా.
అలా ఉన్నా ఇంక ఈ రూమ్‌లోనే ఉందాం అన్నట్లు. వాటర్ ప్రాబ్లమ్ అయినా సరే అలాగో ఒకళ్ళు అడ్జస్ట్ అవుదాము. ఇలా డ్రమ్ముకి పట్టుకొనైనా ఉంటే బెటర్ గదా! మరి ఇంక వేరే చోటకెళ్తే ఇంకా 7,000 అలా అయితే అడుగుతున్నారు గదా! అన్నట్లుగా ఉన్నంత కాలం ఇక్కడే ఉందాం అన్నట్లుగా ఉన్నాం. ఇంకిక్కడ ఉన్న ఇప్పుడు ఇక్కడున్నప్పుడే ఇంక ఆఫర్ వచ్చేసింది ఎళ్ళిపోతుంది. ఇంకట్లా బాబా దయ వల్ల అసలు మేము ఇంకా అలా వచ్చిద్దని కూడా అనుకోలేదు. అలా వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే దీన్ని మిస్ అవుతున్నామని బాధ గూడుంది. అంతే అండి కొన్ని కొన్ని సార్లు. నేనైతే ఎన్నో సార్లు అంటున్నా మా వారిని, "అబ్బా! ఇక్కడి నుంచి ఎళ్ళాలా, ఎళ్ళాలా" అని. మరి తప్పదు గదా! ఇక్కడ రెంట్ కట్టుకుంటే ఇంత రెంట్ కట్టుకుంటుండే బదులు అక్కడ ఫ్రీయే కాబట్టి ఎళ్ళటమే బెటర్ అన్నట్లుగా మా వారైతే అలా అంటున్నారు. అంతేనండి. మీకు అక్కడ రూమ్ గూడా చూపిస్తాను. ఏది బాగుందో నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.